హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నా పేరు శ్రీ అండి. ఈ మధ్య లాంగ్ వీడియోలు పెట్టడం లేట్ అయిపోతుంది, కానీ నేను పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే ఇది నా పుట్టినరోజు బ్లాగ్ అండి. నిన్న నాది పుట్టినరోజు అండి. అది మార్నింగే లేచానండి. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయాక గుడికి వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్దామని చెప్పేసి, ఇది మా దేవుడు కదండి, అక్కడ పూజ చేసేసుకున్నానండి. అక్కడ పూజ చేసేసుకున్నాక బయటకు వచ్చేసి మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి కూడా నేను దీపమును ఆగ్రత్తలో పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత నేను పుట్టినరోజు కదని చెప్పేసి పిల్లలు మా వారు ఇష్టంగా తింటారని చెప్పేసి గులాబ్ జామ్ చేశానండి. ఆ గులాబ్ జాములు లోపలను బయట కూడా పెట్టేశాను. దాని తర్వాత మా వారికి బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. ఇది గొప్ప కోసం కాదండి. నేను ఏ పూజ చేసుకున్నా ఏదైనా సరే నేను బ్లెస్సింగ్ తీసుకుంటాను మా వారి దగ్గర. నాకు మా వారు ఫస్ట్ టైం అండి, మా పెళ్ళైన 13 ఏళ్ళు నాకు మా వారు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారండి. నేను చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే ఆయన విడిగా అన్నీ కొనిస్తారు, నాకు అన్నీ ఇస్తారు, కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. అది చాలా బాగుంది. అది అయిపోయాక మా వారు నాకు స్వీట్ పెట్టేశారండి. తర్వాత మా పిల్లలు కూడా స్వీట్ పెట్టేశారండి. తర్వాత మా పిల్లలు ఇంట్లో గిఫ్ట్లు తయారు చేశారంట, ఒక్కొక్కటి ఇస్తున్నారండి. అంటే వాళ్ళ వయసుకి వాళ్ళు గిఫ్ట్లు తయారు చేశారు. ఇంట్లో ఏం కొనకుండా ఇంట్లోని వస్తువులతోనే చక్కగా నీట్గా గిఫ్ట్ తయారు చేశారండి. ఇలాగేదో మ్యాటర్ రాశారు పిల్లలు. ఇదంతా అయిపోయాక మా చిన్నబాబు కూడా ఇంకోటి తయారు చేసిందంట. అది ఇద్దరు ఇచ్చేసాక ఇంకా మేము గుళ్ళోకి వెళ్దాం కదని చెప్పేసి ఇంకా బయలుదేరామండి. ఇంకా మేము ఇంట్లో నుంచి బయలుదేరిపోయి నిన్న బుధవారం అని చెప్పేసి వినాయకుడి గుడికి వెళ్ళామండి. వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేయించేసుకున్నామండి. అయితే మా ఇంట్లో ఏమైనా సరే మా వారికి మా ఊర్లో రామాలయంకి వెళ్ళడం బాగా అలవాటు అండి. ఇక వినాయకుడి గుడి అయిపోయాక అక్కడ నుంచి రామాలయంకి వచ్చి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసానండి. కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నేను ఇచ్చిన కొబ్బరికాయ పెట్టేసి పూజ చేయించుకుని లోపల పంతులు గారు వచ్చి హారతి ఇమ్మన్నారు. హారతి ఇమ్మంటే నా కర్పూరం బిళ్ళ వెలిగిస్తున్నానండి. ఫస్ట్ వినాయకుడికి ఇచ్చి తర్వాత వెంకటేశ్వర స్వామికి, తర్వాత శ్రీరాముల వారికి, తర్వాత అమ్మవారికి కూడా అలాగే ఒక్కొక్కరికి హారతి చూపించానండి. ఇక్కడికి వెళ్తే కంపల్సరీగా మేము హారతి ఇస్తాము. ఇలాగా హారతి ఇచ్చేసుకుంటూ ఒక్కొక్కరికి మెల్లిగా హారతి ఇచ్చుకుంటూ వెళ్తున్నానండి. అదే మొత్తం అంతా అయిపోయాక ఇంకా దీపం నైవేద్యం కూడా అన్నీ పంతులుగా చూపించేశారు. నేను ఏంటంటే కొంచెం బుధవారం కాబట్టి దేవుళ్ళని శుభ్రం చేస్తారండి, అందుకే దేవుళ్ళు అలాగ ఉన్నాయి, దాన్ని తప్పుగా అనుకోకండి. దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసాం. నిన్నేమో పిల్లలు ఏదైనా స్పెషల్ చేయమంటే నిన్న బంగాళదుంప కుర్మా కూర చేసి కొబ్బరి పాలు రైస్ చేశానండి. అది చాలా బాగా వచ్చింది, కొబ్బరి పాలు రైస్ అండి. కుదిరితే మీకు సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తానండి. నేను ఫస్ట్ టైం చేసినట్టున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అది ఎలా వచ్చిందనేది మీకు నేను పోస్ట్ చేస్తానండి. ఇంకా ఈవినింగ్ నాన్న మనతో అమ్మకి కేక్ కట్ చేస్తుంది కదా, మనం కూడా కట్ చేద్దామని చెప్పేసి కేక్ తేవడానికి బయటకు వెళ్ళాడండి. నేనైతే మా పిల్లలకి ఇంట్లోనే చేసేస్తాను, ఇంకా నాకు కాబట్టి ఇంకా నేనేం చేసుకుంటానని చెప్పేసి ఇంకా వాళ్ళు కేక్ కొనుక్కొచ్చేసారండి. కేక్ కొనుక్కొచ్చేసాక మేము ఎప్పుడు కూడా మోస్ట్లీ మా ఫ్రెండ్ని, ఎందుకంటే మా ఇంట్లో నేను మా వారు మా పిల్లలే ఉంటామండి. మా ఫ్రెండ్ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. అందుకని మా ఇయర్ కూడా అక్కడే కట్ చేస్తాను. ఇంకా కేక్ తీసుకుని వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చేసాక నేను కేక్ కోస్తున్నానండి. ఇంకా ఎక్కువ మంది ఉంటే చక్కగా మాటలో కామెడీలు నవ్వుకుంటూ ఉంటాం కదా, అలాగే ఫస్ట్ పీస్ మా వారు నాకు పెడుతున్నారండి. నాకు పెట్టేశాక తర్వాత నేను మా వారికి పెట్టాను. తర్వాత మా ఫ్రెండ్కి కూడా పెట్టేశానండి. పెట్టేసి తర్వాత మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా చిన్న చిన్న ముక్క పెట్టేసాను. అది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కేక్ అండి.
టేస్ట్ అయితే చాలా బాగుంది. కట్ చేసేసాక ఇంక అందరం చిన్న ప్లేట్లో పెట్టుకుని ఐస్ క్రీమ్ కేక్ కదండి, అందుకని చిన్న చిన్న ప్లేట్లో పెట్టేసుకుని అందరం కూడా తినేసాము. తినేసాక మా పిల్లలు మళ్ళీ గిఫ్ట్లన్నీ బెలూన్స్ అయ్యి పగల కొడుతున్నారు. దాంట్లో వచ్చిన కూపన్స్ చెప్తే నేను వాళ్ళ దగ్గర గిఫ్ట్ ఇస్తారంట. ఏంటంటే పిల్లలకి ఇలాంటివి అలా అలవాటు ఉండాలండి. మనం బయటికి కొనాలని రూల్ ఏం లేదు. వాళ్ళకి అసలు అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి, నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని ఐడియా కూడా వాళ్ళ థాట్ వాళ్ళకి రావాలండి. మా పిల్లలు 2 days ముందు నుంచి నా కోసం ఏం గిఫ్ట్ చేయాలని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్నవి వాడారా, బయట ఉన్నవి వాడారా విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళకంటూ ఒక థాట్ వచ్చింది, అమ్మకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన పిల్లలకు రావడం ఈ రోజుల్లో చాలా గొప్ప కదండి. అందుకని నీటికి నేను కూడా గిఫ్ట్లని సరదాగా యాక్సెప్ట్ చేశాను. అవి ఇంట్లో గిఫ్ట్లు నాకు తెలిసినవే, కాకపోతే ఏంటంటే వాళ్ళు సర్ప్రైజ్గా ఇవ్వాలి అనుకోవడం నాకు కొంచెం అందంగా అనిపించింది. దాని తర్వాత ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ప్రసాదాదిత్య మాల్ రాజమండ్రిలో కొత్తగా మాల్ ఓపెన్ చేశారండి. ఆ మాల్కి మేము ఇంకా మూవీకి వెళ్ళాము. ఆ బయట కొంచెం మాల్ అయ్యి కూడా ఆల్రెడీ నా వీడియోలో 2-3 సార్లు మాల్ చూసుంటారు మీరు. బయటది కొత్తగా పెట్టారని చెప్పేసి జైంట్ వీల్ లాంటిది, దాన్ని కూడా వీడియో తీసాము. ఇక మేము లోపలికి వెళ్ళిపోతున్నామండి. మా వారు బండి పార్క్ చేసి వస్తానని చెప్పేసి మేము వెళ్ళిపోయామండి. ఎక్స్కలేటర్ ఎక్కేసేసి మేము మూవీ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా వారు వస్తున్నారు. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటానండి.